చెంచి రచన సముద్రాల, సంగీతం పెండ్యాల గారు, గానం మాధవపీఠ సత్యం గారు, ఘంటసాల గారు. గొల్లలొట్టియలతో గొట్టికాయలు కాదు, వజ్రితో సమరం వాసుదేవా. గోవర్ధనం బెత్తి కొనగోట నిల్పిన మురళీధరుని తోడి పోరు మఘవా. అతివల వస్త్రం ములపహరించుటగాదు, అతివల వస్త్రం ములపహరించుటగాదు, అమరేంద్రుతోడ కయ్యము ముకుంద. ఓహో మునికాంతకైపోయి, మునికాంతకైపోయి తను వెల్ల కళ్ళుగా తిరిగెడు ఘనత నీరే బిరౌదా. పాలీయ వచ్చిన పడతి చంపుట కాదు, సురనాదు తోడి సంగరము కృష్ణ. నరకాది దుష్టదానవ వినాశకుడైన మురవైరి శక్తిని మరువగింద్ర. చాలు గోపాల, చాలు గోపాల, నీ సరసాలు మాని చేవగలిగిన శస్త్రము చేత గొనుమ. ఔరా ఔరా అంతటి సమరాభిలాషయున్న నీదు ముచ్చట చెల్లింతు నేను రమ్మా. నాన్నగారు, నాకు చిన్నప్పుడు పేరుండేది. ఎంత కష్టమైన పాటన్నా సినిమాలో ఒకటే టేక్, రీటేక్ ఉండేది కాదు. సేఫ్టీ కోసం ఇంకోసారి పాడమనేవారు అంతే. కానీ పద్యాలు మాత్రం అలా కుదిరేవి కావు. 2-3 టేకులు చేస్తే కానీ పద్యం పాడడం కష్టం. ఎందుకంటే మాకన్నీ సెట్ చేసుకుని పాడడం కష్టం అనమాట. కానీ పద్యాలు కూడా సెట్ చేసుకుని స్వరం రాసుకునే పాడవలసి వస్తుంది పరిస్థితిలో. అందులో కొన్ని పద్యాలు కూడా నేను పాడాను, డ్యూయెట్లు పాడాను, సోలోలు పాడాను. కానీ ఒక్కటి మాత్రం నా కోరిక ఉండేది, యాక్టింగ్లో ఒక అవార్డు వస్తే బాగుండేది. యాక్టింగ్లో అవార్డు రాలేదు. దానికి కారణం ఏమంటే మొట్టమొదటి నేను నారదుడిగా వేశాను. ఈ సినిమాలో ఒకటి ఏమిటంటే ఏదైనా ఒక వేషం వేసి అది బాగుంటే అదే వేషం ఇస్తారు కానీ ఇంకో వేషం ఇవ్వరు. అలాగే నాకు కూడా ఒక 30 ఎన్నో నారద వేషాలకు వచ్చాయి కాంట్రాక్టులు, నారదుడిగా వేయమని. మహాప్రభు వెయ్యనన్నాను. అదేమిటి, నారదుడు సంగీతం కదా, సంగీతం పాడతారు కదా, మీకు బాగా నప్పుతుంది, బాగుంది కదా వేయనట్టు. నేను నారదుడు మాత్రం వేయను నాయన, పోనీ డబ్బు ఎక్కువ ఇస్తామండి. పోనీ ఏమిటి కారణం అన్నారు. మీకు తెలీదు ఆ కారణం, ఈ నారదుడిగా వేషం ఇస్తూ ఉంటారు, ఇక జీవితంలో నాకు హీరోయిన్ ఉండదు, అందువల్ల నేను హీరోయిన్ నుండి యాక్చువల్గా ఇస్తే చేస్తాను కానీ చేయనని చెప్పాను. ఎవరు రాలే ఇంతవరకు. అయ్యా ఇంకా మిగిలిపోయిన కోరిక ఒకటి ఉంది. ఎందుకంటే మా బాలుడు ఏదో ఉత్త పాఠకుడు మాత్రం కాదు, అతని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. గొప్ప నటకుడు కూడా. నాకు ఒకటే కోరిక, మేమిద్దరం సినిమాలో నటించాలి. నాకు ప్లేబ్యాక్ బాలుగు పాడాలి, బాలుకి ప్లేబ్యాక్ నే పాడాలి. తథాస్తు దేవతలు పైనుంటే తథాస్తు అనండి దయచేసి. శుభం భూయాత్. చక్కగా పాడారమ్మా. అందుకనే ఆయన వేరే దాని గురించి ఏం మాట్లాడలేదు, చక్కటి మాటలు మాట్లాడేశారు. మీకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి. చక్కగా పాడారు, చాలా బాగా పాడారు.